దేవుని యొక్క గొప్ప మహాకృపను బట్టి, ప్రభు చూపిన ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన నా ప్రియమైన సంఘమైన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనల పట్ల చూపిన ప్రేమ ఎంతైనా గొప్పది. అందరూ బట్టి నేను ప్రభువుకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన మన పట్ల ఉద్దేశాలు చాలా ఉన్నతంగాను చాలా గొప్పవిగాను ఉంటాయి. మనం ఎప్పుడైనా కూడా మనుషులం కాబట్టి మన ఆలోచనల ప్రకారంగా ఇది నేను పొందుకోగలనో లేదో కాబట్టి కొంచెం తక్కువలోనికి వెళ్ళి ఇది వస్తే జాలే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆలోచన, ఆయన ఉద్దేశం ఎలాగుంటుందో తెలుసా? మనం ఈ లోకపరమైన పరిస్థితులను బట్టి, మనకు కొంచెం ఉన్న బలహీనతలను బట్టి చిన్నది కోరుకున్నా దేవుడు మనకు ఉన్నతంగాను మంచిదిగాను ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. తల్లిదండ్రులు ఈ లోకంలో వారి యొక్క బిడ్డలు మంచి స్థితిలో ఉండాలని, ఒక మంచి స్థానంలో ఉండాలని, గొప్పగా ఉండాలని, గౌరవంగా బ్రతకాలని ఎలాగైతే ఆశిస్తారో, దేవుడు ఇంకా ప్రత్యేకంగా ఆయన పుట్టించిన మనుషులందరూ కూడా గౌరవంగా, ఘనతకు కారణంగా బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఒక మనిషికి ఘనత రావాలి, గౌరవం రావాలి అంటే అది ఎక్కడో దొరికితే వచ్చేది కాదు. దాని వెనుక చాలా కష్టం, ప్రయాసం ఉందన్న విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు. ఏమనంటే, పరీక్ష లేని చదువుకు విలువ లేదంట, శ్రమ లేని జీవితానికి ఘనత లేదు అంటాడు ఆయన. పరీక్ష లేని చదువుకు ఎలాగైతే విలువ ఉండదో, శ్రమ లేని జీవితానికి ఘనత కూడా ఉండదు, గౌరవం కూడా ఉండదు అన్న విషయాన్ని ఆయన తెలియజేశాడు. యోసేపు తన అన్నదమ్ములతో ఈ విధంగా మాట్లాడడం నేను బైబిల్లో చూశాను. ఏమని మాట్లాడాడంటే, ఆదికాండము 45వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చదివితే అక్కడ యోసేపు తన అన్నదమ్ములతో ఏ విధంగా అంటున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఆదికాండం 45వ అధ్యాయం 13వ వచనం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, చదవండి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా చాలు. యోసేపు అంటున్నాడు, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేయండి అని మాట్లాడుతున్నాడు. ఈ యోసేపుకి ఘనత ఎలా వచ్చింది, ఇంత గౌరవం ఎలా దక్కింది అంటే దీని వెనుక ఎంతో గొప్ప శ్రమ ఉంది. ఆ శ్రమలో పరిశుద్ధత ఉంది, యథార్థమైన జీవితం ఉంది. యోసేపు 17 ఏళ్ల వయసులో తన అన్నదమ్ముల చేత అమ్మివేయబడ్డాడంట. ఇంచుమించు 10 సంవత్సరాలు జైల్లో ఉండాడంట. పానదాయకుడు, భక్షకారుడు యోసేపు దగ్గరకు వచ్చి మాట్లాడిన 2 సంవత్సరాలకి యోసేపు ఆ జైల్లో నుండి బయటకు వచ్చాడు. ఇంచుమించుగా 12 సంవత్సరాలైన చెరసాల్లో ఉన్నాడు. ఈ 12 సంవత్సరాలు ఎంతో శ్రమను అనుభవించాడు, ఎన్నో మాటలు పడ్డాడు, ఎన్నో రకాలైన బాధ అనుభవించాడు. చెరసాల్లో ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు. జైల్లో ఉండడం అనేది 24 గంటలు ఆ 4 గోడలు తప్ప వారికి ఇంకా ఏది కూడా కనిపించేదానికి ఆస్కారం ఉండదు. వాళ్ళు పెట్టిన తిండే తినాలి. అది ఉప్పు తక్కువ అవ్వచ్చు, కారం ఎక్కువ అవ్వచ్చు, లేదా అసలు కారమే లేకుండా పోయి ఉండొచ్చు, నూనె లేకుండా పోయి ఉండొచ్చు, అసలు అన్నం బాగా లేకుండా ఉండొచ్చు, అన్నంలో పురుగులు ఉండొచ్చు. ఎలాగైనా కానీ, అంటే మీకు అర్థమయ్యే శైలిలో చెప్తున్నాను. అప్పట్లో అన్నం ఉండేది కాదు కానండి, మీకు అర్థమయ్యేదని నాకు చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 12 సంవత్సరాలు జైల్లో ఉన్న కారణం చేత ఆ శ్రమల్లో ఆయనకున్న పరిశుద్ధత, ఆయనకున్న యథార్థత ఏం చేసిందంటే ఆయన్ని 2వ రాజుగా దేశానికి నిలవబెట్టింది. హల్లెలూయా. అంటే ఆ దేశ
రాజు కూడా యోసేపుకి చెప్పిన విషయం ఏంటంటే, ఈ సింహాసనానికి తప్ప, ఈ సింహాసనం మాత్రమే నీకు నాకు అడ్డుగా ఉంది, మిగిలినంతా కూడా నా తరువాత నీకు అధికారం అనుగ్రహించానని రాజు చెప్తాడు. అందుకే యోసేపు అంటాడు తన అన్నదమ్ములతోటి, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు, ఆ యావత్తును మీరు నా తండ్రికి తెలియజేసి నా యొద్దకు తీసుకురండి. ఇంత ఘనత యోసేపుకు రావడానికి శ్రమ ప్రాధాన్యమైనది. ఆ శ్రమల్లో యోసేపు వెళ్లకుండా ఉండుంటే, అంటే యోసేపు అన్నదమ్ముల చేత అమ్మివేయబడకుండా ఉంటే, ఆలోచన చేయండి, అక్కడ ఆయన ఆ పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తన భార్య ద్వారా శోధించబడి చెరసాల్లోకి వెళ్లకుండా ఉండుంటే, పానదాయకుడు భక్షకారుడు ఆ జైల్లోకి రాకుండా ఉండుంటే, వారితో మాట్లాడకుండా ఉండుంటే, యోసేపు బహుశా రాజు అవ్వకుండా ఉండేవాడేమో. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే, ఆ శ్రమల్లో తన పరిశుద్ధతను ఆయన కోల్పోకుండా ఉండిన దాన్ని బట్టి యోసేపు జీవితం మరో గొప్ప స్థానంలో నిలబడినట్లు మీకు నేను తెలియచేస్తున్నాను. అందుకే ఒక దైవ సేవకుడు ఇలాగంటాడు, మనం మంచి స్థితికి వచ్చేదానికి విషం వేషం రెండు ఒకటేనంట. ఏంది? విషం వేషం రెండు ఒకటేనంట. ఎందుకంటే విషం మనిషిని చంపుతుందంట, వేషం మనసును చంపుతుందంట. ఏం చేస్తుందంట? విషం మనిషిని చంపేస్తుంది, వేషం మనసును చంపేస్తుంది. యోసేపు ఏ రోజు కూడా తన క్రియల ద్వారా దేవుణ్ణి బాధ పెట్టినోడు కాదు. ఆయన బాధపడ్డాడేమో కానీ, ఆయన నలిగిపోయాడేమో కానీ, ఆయన చేయని నింద కూడా తన మీద వేసుకున్నాడేమో కానీ, ఏ రోజు కూడా దేవుణ్ణి బాధ పెట్టినోడు కాదు. అందుకే దేవుని వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, కీర్తన 84:11లో యెహోవా కృప ఘనతను అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. యెహోవా కృప ఘనతను అనుగ్రహిస్తుంది, యథార్థంగా ప్రవర్తిస్తే దాని వలన ఆయన ఏ మేలు చేయక మానడు అన్న మాటలు అక్కడ మనకు రాయబడి ఉన్నాయి. యెహోవా కృప ఘనతను అనుగ్రహిస్తుంది, యథార్థంగా జీవించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అందుకే యోసేపుకు దేవుడు ఏం చేశాడు? మేలు చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన పట్ల గొప్ప కార్యం చేశాడు. దావీదుతో కూడా దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? మీరు చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నమాట. 2 సమూయేలు 7వ అధ్యాయము 9వ వచనం, అక్కడ ఉన్న మాట అండి. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా నుండి శత్రువులందరినీ నీ ఎదుట ఉండకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి పేరు నీకు కలుగు చేసి ఉన్నాను అంటాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు చూడండి. ఆయన యొక్క ఉద్దేశం ఎలాగుంటుందంటే, ఆయన బిడ్డలు ఎలాగుండాలి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అంటే, యొక్క ఉద్దేశం ఎలాగుందంటే, లోకంలో ఉన్న ఘనమైన వ్యక్తుల కంటే కూడా తన బిడ్డలు గొప్పగా ఘనంగా ఉండాలన్నది ఆయన ఆశిస్తున్నాడు. దావీదుతో అంటున్నాడు, లోకంలో ఉన్న గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. నీవు పోవు చోట్ల నెల్ల నీకు తోడుగా ఉంటాను. కారణం, దేవుడు అంటాడు దావీదుని, దావీదు నా హృదయానుసారుడు అంటాడు. దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నవాడు, యథార్థ ప్రవర్తన కలిగిన వాడు, యథార్థ జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ సంగమా, సహోదరి సహోదరులారా, ఆలకించండి. నీవు ఘనత నొందాలి అంటే, నీవు ఆశీర్వాదకరంగా మార్చబడాలి, పేరు ప్రఖ్యాతులు నీకు కావాలంటే నువ్వు శ్రమల్లోనికి పోవాలి. నీకు కలిగే శ్రమల్లో నువ్వు ప్రవేశించాలి. ఆ శ్రమల్లో నీ యథార్థ ప్రవర్తన నీ ఘనతకు కారణం కావాలి. హల్లెలూయా.
ఆ శ్రమల్లో నీ పరిశుద్ధత, నీ ఘనతకు కారణం కావాలి. సహజంగా శ్రమల్లో శోధనలోకి వెళ్ళి ముందుకు కొనసాగడం అనేదే కష్టం. అయితే ఆ శ్రమల్లో యథార్థంగా జీవించాలి, ఆ శ్రమల్లో పరిశుద్ధంగా జీవించాలంటే చాలా కష్టం. అందుకే మొదట మీతో చెప్పాను, ఒక మనిషికి ఘనత ఊరకనే రాదు, ఎక్కడైనా దొరికేది కాదు, ఎక్కడైనా కొనుక్కునేది కాదు. ఈ రోజుల్లో ఘనతలు కొనుక్కుంటున్నారు. చాలామంది చదవకపోయినా డబ్బులు పెట్టి సర్టిఫికేట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. చదవకపోయినా ఎంబీబీఎస్ సర్టిఫికేట్స్ కొనేవాళ్ళు ఉన్నారు. చదవకపోయినా ఉద్యోగాలు డబ్బుల ద్వారా కొనేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు కష్టపడి ఆ శ్రమల్లో, ఆ ప్రతిరోజు ఆ స్కూల్కి వెళ్ళో కాలేజీకి వెళ్ళో కష్టపడి చదివి వచ్చినవి కాదు, అవి డబ్బు పెట్టి సంపాదించుకున్నది. వాటి ద్వారా అతనికి ఆ సమయానికి ఘనత రావచ్చేమో కానీ కాలం అతన్ని ఘనహీనునిగా మారుస్తుంది. ఇప్పుడు డబ్బులు పెట్టి ఒక పోస్ట్ కొన్నాడు, అతనికి ఇంజెక్షన్ వేసేది రాకపోయా. డబ్బులైతే పెట్టి సర్టిఫికేట్ కొన్నాడు కానీ ఇంజెక్షన్ వేసేది రాదు, కుట్లేసేది రాదు. ఒకసారి నాకు బాగా జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళినాను. హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ గారు కొత్తగా అప్పుడే ఒక ఆమెను అపాయింట్మెంట్ చేసుకున్నట్టున్నాడు. ఆమె నా మీద ప్రయోగం చేస్తే నరాలన్నిటికీ బొక్కలు పెట్టేసింది ఆమె సెలైన్ పెట్టడం. నాకు మామూలుగా ఇంజెక్షన్ వేసుకోవడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను సామాన్యంగా హాస్పిటల్కి కూడా పోయేవాడిని కాదు. అలాంటిది ఈ నరాలన్నీ కొట్టేసరికి నాకు అలవాటు అయిపోయింది, ఏమైనా చేసుకో ఇంకన్నట్టుగా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఘనత ఊరకనే వచ్చేది కాదు, డబ్బులు పెట్టే కొనుక్కునేది కాదు, శ్రమ ద్వారా కలిగేది. శ్రమలో పోవడం ద్వారా, శ్రమల్లో నిలబడడం ద్వారా, శ్రమల్లో మన యథార్థ జీవితం ద్వారా, శ్రమల్లో మన పరిశుద్ధ జీవితం ద్వారా కలిగేదే ఘనత. ఇంకా స్పష్టంగా మీతో చెప్పాలంటే ఈ ఘనత వినయం ద్వారా కూడా మనకు వస్తుందంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని? సామెతల్లో మీరు చూస్తే 29వ అధ్యాయము 23వ వచనం, వినయ మనస్కుడు ఘనత నొందుతాడు. వినయం, తగ్గింపు ఘనతకు కారణమవుతుంది. మన తగ్గింపు స్వభావం ఘనతకు కారణమవుతుంది. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటాను. నా ప్రియమైన సంగమా, నీవు ఈ లోకంలో అంతస్తు ఐశ్వర్యాలతో తోగకపోయినా, అందరూ కట్టుకున్నట్లుగా విలువైన వస్త్రాలు కట్టుకోకపోయినా, అందరూ ఉన్నట్టు పెద్ద భవంతులను ఉండకపోయినా, అందరూ ఉపయోగించేటువంటి విలువైన వస్తువులు నువ్వు వాడకపోయినా, దేవుడిచ్చే ఘనతను నీవు ఈ లోకంలో పొందుకోవాలి అంటే, ఈ లోకంలో ఆ ఘనత ద్వారా ఒక మంచి స్థితిలో నిలవబడాలంటే గుర్తుపెట్టుకో, శ్రమల్లో నీ యథార్థత, పరిశుద్ధత అనే ఒక గొప్ప ఆయుధాన్ని నువ్వు ధరించుకోవాలి. మీరు ఆలోచన చేయండి. యోసేపు అన్నాడు తన అన్నదమ్ములతోటి, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు నా తండ్రితో చెప్పండి. అంటే వాళ్ళు చూస్తున్నారు యోసేపుకి ఎంత ఘనత వచ్చిందో వారు చూస్తున్నారు. యోసేపు అన్నదమ్ములు కుటుంబం మాత్రం ఆ కరువులో తిండి కోసం ఆ దేశం ఈ దేశం తిరుగులాడుతుంటే, యోసేపు కాలు మీద కాలేసుకుని దేశాన్ని పరిపాలిస్తూ, ఆ దేశంలో యోసేపు ఏం చెప్తే అది చేస్తూ, కూర్చోమంటే కూర్చుంటూ, లేయమంటే లేస్తూ, ఆ పని చేయమంటే ఆ పని చేస్తూ ఉన్న ఆ పరిస్థితులన్నీ చూచి నివ్వెరపోయారు యోసేపు అన్నదమ్ములు. అది ఊరికినే యోసేపుకు రాలేదు. 12 సంవత్సరాల సుదూర ప్రయాణం అది. ఎన్నో ఆకలి దప్పులు, ఎంతో ప్రార్థనా జీవితం, ఎంతో ఉపవాసం. ఆ చెరసాలనైనా జైలుగా మార్చేసుకున్నాడు, ఆ చెరసాలనైనా ఇల్లుగా మార్చేసుకున్నాడు, ఆ చెరసాలనైనా ఇంటిగా మార్చేసుకున్నాడు. ఆ ఇల్లు ఆయనకి ప్రార్థనా గదిగా మారిపోయింది. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పానదాయకుడు భక్ష్యకారుడితో ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, అయ్యా ఈ ఇంటి నుండి నన్ను
విడిపించండి, నేనే తప్పు చేయలేదు కానీ చాలా సంవత్సరాల నుంచి ఈ చెరసాల్లో ఉన్నాను అని ఆయన బాధపడుతూ చెప్తున్న మాటలు మనకు అర్థమవుతుంది అతడు ఎంత ఆ చెరసాల్లో ఆ యొక్క గదిలో ప్రార్థన చేస్తున్నాడు అన్నది. ప్రార్థన గురించి ఒక దైవ సేవకుడు ఒక మాట మాట్లాడాడు ప్రార్థన గురించి. ఏమంటే, మనం పని చేసేటప్పుడు, వినండి బాగా, మనం పని చేసేటప్పుడు మనం మాత్రమే పని చేస్తామంట. మనం పని చేసేటప్పుడు మనం మాత్రమే పని చేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడంట. గట్టిగా చాపులో కొట్టండి, హల్లెలూయా. మనం పని చేస్తే మనం మాత్రమే పని చేస్తాం, అంటే నీ పని నువ్వే చేస్తూ ఉంటావు. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. గడిచిన దినాల్లో కుటుంబ ఆశీర్వాద పండగల్లో మీకు నేను చెప్పడం మర్చిపోయాను, ఈసారి ఖచ్చితంగా మీరు కూడా రావాలి. అప్పుడు ఆ కుటుంబ ఆశీర్వాద పండుగలో నేను కూర్చొని వాక్యం వింటా ఉన్నప్పుడు మా నాన్నగారు ఒక మాట చెప్తా ఉన్నారు. ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన పేరు నేను మర్చిపోయాను, కానీ ఆయన వేరే దేశంలో వాక్య పరిచర్య చేసేదానికి పిలిచారు. ఆ దేశం పేరు ఏంటంటే ఆస్ట్రేలియా దేశం. అయితే ఆయన ఏదో పనుల మీదనో లేదా ఇంకేదైనా కారణం చేతనో కొంచెం ఆలస్యం కారణంగా ఆ ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి ఫ్లైట్ వెళ్ళిపోయినట్లుగా తెలిసింది. అయితే ఈ వ్యక్తి ఆ ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో కూర్చొని చాలా బాధపడుతున్నాడు. ప్రభువా, నీవు నన్ను పిలిచావు, ఆ దేశంలో వాక్యం చెప్పమని పిలిచావు, నువ్వే వెళ్ళమని చెప్పావు. అయితే నేను దానికి సిద్ధపడ్డాను, కానీ నా నిర్లక్ష్యమో లేకపోతే కొన్ని సమస్యల్లో ఏదో కారణం చేత నేను ఆలస్యం అయిపోయానయ్యా. ఇప్పుడు ఆ ఫ్లైటు వెళ్ళిపోయిందయ్యా, నేను ఇప్పుడు ఎలా చేయాలని చెప్పి ఆ కుర్చీలో కూర్చొని ఏడుస్తా ప్రార్థన చేస్తా కన్నీళ్ళు పెట్టుకుంటా ఆయన కూర్చుంటూ ఉంటే అప్పుడు అక్కడికి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి వచ్చి, సార్ మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు దుఃఖపడుతున్నారు, మీరు చాలా దుఃఖంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది, చాలా బాధగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. సార్, నేను ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళాలి, ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళేదానికి నేను కొంచెం ఆలస్యంగా వస్తే ఫ్లైట్ వెళ్ళిపోయిందండి సార్ అంటే ఆ వ్యక్తి అంటాడు, సార్ మీరు ఉండేది ఆస్ట్రేలియా దేశంలో సార్ అంటే ఒక్కసారి చూసుకుంటుంది ఆస్ట్రేలియా దేశం అంటే గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నమ్మేదానికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చేమో, కానీ యథార్థంగా భక్తుల జీవితంలో జరిగిన సంభవాలు ఇవి. ఏలియా జీవితంలో కూడా, అంటే దైవ సేవకులు పాస్టర్ గారు మా నాన్నగారు ఆయన ఏ సందర్భంలో చెప్తున్నాడంటే, ఏలియాను దేవుడు తన ఆత్మను కుంచుకొని పోయాడు, ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. ఆనాడు నపుంసకుడు కూడా ఆ యొక్క యెరూషలేము నుండి తన యొక్క దేశానికి వెళ్తున్నప్పుడు ఫిలిప్పును కూడా దేవుని యొక్క ఆత్మ ఒక చోట నుండి మరొక చోటికి తీసుకువెళ్ళిన సందర్భాలని చూస్తూ ఆ వాక్యం ప్రకటిస్తూ ఈ సందర్భాన్ని చెప్పాడు, ఇది యథార్థంగా జరిగింది అని. అంటే ఎందుకు ఈ మాట మీకు చెప్తానంటే, ప్రార్థనలో ఉన్న శక్తిని గురించి చెప్పాను కదా. మనం పని చేసేటప్పుడు మనం మాత్రమే పని చేస్తాం, ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు పని చేస్తే ఆ కార్యం వేరుగా ఉంటుంది. దేవుడు ఒక పనిని చేపడితే ఆ కార్యం వేరుగా ఉంటుంది. అందుకే దావీదు అన్నాడు కదా, నువ్వు వెళ్ళు చోటన్నిటికీ కూడా నేను వస్తాను, నువ్వు పోవు చోట్లను వెళ్ళను, నీకు నేను తోడుగా ఉంటానని దావీదుతో చెప్పాడు. ఆయన మనకు తోడుగా లేకపోతే, ఆయన మన పనిలో ఉండకపోతే, ఆయన మన ఉద్యోగాల్లో ఉండకపోతే, ఆయన మన కుటుంబంలో ఉండకపోతే, మన ఆలోచనలో ఉండకపోతే మనకు ఘనత కలగడం కష్టమవుతుంది. ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఒక మనిషికి ఘనత కావాలంటే శ్రమల్లో ఉండాలి, ఆ శ్రమల్లో యథార్థతను పరిశుద్ధతను కలిగి ఉండాలి. రెండవదిగా క్రైస్తవునికి వినయ మనస్సు ఉండాలి. ఎప్పుడైతే ఆ వినయ మనస్సు ఉంటుందో ఆ మనస్సు ఆ వ్యక్తిని పైకి తీసుకొస్తుంది, అంటే ఘనతకు కారణం అవుతుంది. ఈ ఉదయకాల సమయంలో మీరు వినండి, దేవుని మాటలు ఆలకించండి. మీరు అనుకోవచ్చు, ఘనత ఏంటి, ఘనత ఎందుకోసం ఈ ఘనత అంటే, ఈ సమాజంలో దేవుని నీతిని ప్రకటించేదానికి నీకు ఘనత కావాలి, దేవుని నీతిని ప్రకటించేదానికి ఘనత కావాలి. ఆలోచించేయండి, మీరు సహజంగా చూస్తూ ఉంటారు, మన బంధువుల్లో చాలామంది ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు కూడా ఉంటారు. సరిగా వస్త్రాలు లేకుండా, కూటికి కూడా దిక్కు లేకుండా
ఛార్జీకి డబ్బులు లేకుండా, సరైన నివాసం లేకుండా ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు లేదా అందరిలో కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి మాటకు విలువ ఉంటుందా? ఆ వ్యక్తి ఏదైనా మాట చెప్తే విలువ ఉంటుందా? విలువ ఉండదు. ఎందుకంటే అతని పరిస్థితి బాగలేదు. అయితే ఒకటి చెప్తున్నాను, నీ జీవితంలో డబ్బు లేకపోయినా ఏంటండి, సరైన వస్త్రాలు లేకపోయినా, సరైన ఇల్లు నివాసం లేకపోయినా, సరైన ఆస్తిపాస్తులు నీకు లేకపోయినా, దేవుడు నీ జీవితంలో ఉంటే, దేవుడు నీ కుటుంబంలో ఉంటే నీకు అందరిలో ఒక గొప్ప విలువ, ప్రత్యేకత ఉంటుంది. ఖచ్చితంగా చెప్తానండి. ఒక చెరసాల్లో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకోండి, రాజు దగ్గర పనిచేసే భక్ష్యకారుడు, పానదాయకుడు, రాజుల దగ్గర పనిచేసే వాళ్ళు ఎలాగుంటారు చెప్పండి? ఇప్పుడు మనం ఎలాంటి వారిని సహాయం కోరుతాం? మనకంటే ఇంకా గొప్పోళ్ళు ఉంటే, సార్ ఈ పని జరగట్లేదు సార్, ఎంత ప్రయత్నిస్తున్నా నా వల్ల కావట్లేదు సార్, మీరు ఒకరంతా రికమెండ్ చేయండి సార్, ఒకరంతా నా కోసం మీరు కష్టపడండి సార్ అని చెప్పి అడగొచ్చు. అసలు ఏ అధికారం లేకుండా దిక్కు ముక్కు లేనోడిని ఎవడైనా అడుగుతాడా? యోసేపును పానదాయకుడు, భక్ష్యకారుడు తన యొక్క కలభావం గురించి చెప్పుటకు కారణం ఏంటో తెలుసా? యోసేపు యొక్క భక్తి జీవితం, యోసేపు యొక్క యథార్థత, పరిశుద్ధత. ఆ జైల్లో వారు పరిశీలన చేస్తూ యోసేపుకి అటువంటి వ్యక్తులు కూడా తన యొక్క సొంత విషయాలు చెప్పేదానికి కారణమైంది. ఈ రోజున మీతో అదే నేను చెప్తున్నాను. దేవుడు మనలో ఉండుటకు, దేవుడు మనకు ఘనతను అనుగ్రహించేదానికి, ఈ రోజున నీకున్న శ్రమలు, నీకున్న ఇరుకులు, ఇబ్బందులు, ఏంటబ్బా ఈ బాధలు, శ్రమలు నాకొద్దు అని చెప్పి నువ్వు తీసేయాలనుకుంటున్నావు కదా, కానీ ఆ శ్రమల ద్వారానే నీకు గొప్ప స్థితి కలుగుతుందన్న విషయాన్ని నీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ శ్రమల ద్వారానే గొప్ప ఆశీర్వాదం నీ కుటుంబానికి వస్తుంది. ఆ శ్రమల ద్వారానే, ఆ కష్టముల ద్వారానే, ఆ ఇరుకు ఇబ్బందుల ద్వారానే నీ గుణం సరిచేయబడుతుంది, నీ బుద్ధి సరిచేయబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది, నీ మనస్సు మార్చబడుతుంది. ఎలాగా? 3 పూట్ల తిండి ఉండి, మంచి వస్త్రాలు ఉండి వాడే మాట్లాడే మాటలు వేరు, శ్రమల ద్వారా కొనసాగుతున్నవాడు మాట్లాడే మాటలు వేరు. శ్రమల్లో ఉన్నవాడు, కష్టాల్లో ఉన్నవాడు, ఆలోచన చేయండి, కాళ్ళు చేతులు పనిచేయక యవన వయసులో బాగలేక మంచంలో పడిపోయిన వ్యక్తి మాటలు ఎలాగుంటాయి? వారు మాట్లాడే మాటకి ఎటువంటి గొప్ప శత్రువుకైనా కూడా దయగలగద్ది. అరే మొన్నటిదాకా ఇది ఎంత పౌరుషంగా ఉండేవాడు, ఎంత పొగరగా మాట్లాడుతుండేవాడు, ఎంత భయంకరంగా ప్రవర్తిస్తుండేవాడు, ఈ రోజున వాడు మాట్లాడుతుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, ఈ రోజున వాడు మాట్లాడే మాటలకు నాకు దయగలుగుతుంది. ఇంత మార్పు ఏంటి అంటే శ్రమ, కష్టం అతన్ని ఆ విధంగా మాట్లాడే విధంగా చేసింది. ఆ శ్రమ, ఇరుకు ఆ విధంగా అతన్ని నడిపిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, మీరు ఘనత పొందాలి, మీరు ఆశీర్వదకరంగా మార్చబడాలి అంటే శ్రమల్లో మీరు అట్టి వినయ మనస్సు, శ్రమల్లో అట్టి పరిశుద్ధత, శ్రమల్లో అట్టి యథార్థత మీరు ధరించుకున్నప్పుడు, చెప్తున్నాను, మీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, ఐశ్వర్యాలు లేకపోవచ్చు, ప్రభువే తన కృప ద్వారా మీకు ఘనతను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అర్హత లేకపోయినా పొందుకునేదే కృప అంట. కృప అంటే అర్హత లేకపోయినా పొందుకునేదే కృప. మనకు అర్హత లేదు, కానీ ఆయన కృప మనకు ఘనతనిస్తుంది. ఎప్పుడు? శ్రమల్లో నిలబడినప్పుడు, శ్రమల్లో యథార్థత కలిగి ఉన్నప్పుడు, శ్రమల్లో ఈ పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు, శ్రమల్లో ఈ యొక్క వినయ మనస్సు కలిగి ఉన్నప్పుడు, కలహాల్లో ఉన్నప్పుడు కాదు, తగాదాల్లో ఉన్నప్పుడు కాదు, తగ్గింపు మనస్సు కలిగి ఉన్నప్పుడు ఘనత ప్రభు మనకు అనుగ్రహించేది. అందుకే సామెతలో చాలా స్పష్టంగా ఉంది, కలహమునకు దూరముగా ఉండు నరులకు ఘనత కలుగుతుంది అని. దేనికి? కలహానికి దూరంగా ఉండు నరులకు. సామెతలు 23లో ఆ మాటలు ఉంటాయి. కలహానికి దూరంగా ఉండే నరులకు ఘనత కలుగుతుంది. సత్క్రియలు చేయువారికి ఘనత కలుగుతుంది. అంటే మంచి క్రియలు, మంచి పనులు చేసేవారికి ఘనత కలుగుతుంది.
నయోమి తన యొక్క దేశం నుండి వెళ్ళిపోయినప్పుడు, తన భర్తను బిడ్డలను కోల్పోయినప్పుడు, రూతు తన పట్ల చూపించిన ప్రేమను బట్టి బోయాజు రూతుతో అంటున్న మాట ఏంటో తెలుసా? రూతుని గురించి పని వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడంటే, చూడండి, ఇది ఒక్కటి చెప్పి ముగించేస్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, 2వ అధ్యాయం 15వ వచనం. ఆమె బోయాజు ఆమె పనల మధ్య ఆమెను అవమానపరచుకుడి. చాలు చాలు. అక్కడ పనిచేసే వాళ్ళందరికీ బోయాజు రూతును గురించి ఏం చెప్తున్నాడంటే, ఆమెను మీరు అవమానపరచబాకండి. ఎందుకు అవమానపరచకూడదని మాట్లాడుతున్నాడంటే, ఆమె ప్రవర్తనను ఈ బోయాజు అని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆమె చేసిన మంచి పనిని ఈయన విన్నాడు. ఏంటి అంటే 10వ వచనంలో ఆ మాట చెప్తాడు ఆయన. 10వ వచనంలో, అక్కడే 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. చదవండి. అందుకు ఆమె 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడెను. చాలు. ఆమె చేసిన ఆ సత్క్రియ, మంచి క్రియ ఆమెకు 10 మందిలో ఘనతకు కారణమైంది. ఆయన అంటాడు, ఆమె విధవరాలని చెప్పి ఆమెను మీరు అవమానపరచబాకండి 15వ వచనంలో. ఎందుకంటే ఆమె మంచి క్రియలు చేసేది. హల్లెలూయా. సత్క్రియ చేసే స్త్రీ ఆమె, మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ ఆమె. అన్యుల దేశం నుండే రావచ్చు, కానీ ఆమె గుణం, ఆమె క్రియలు, ఆమెకు నడవడిక చాలా పరిశుద్ధమైంది. కాబట్టి ఆమెను అవమానపరచబాకండి. గుర్తుపెట్టుకోండి, నీవు సత్క్రియ చేస్తూ ఉంటే తల ఎత్తుకునేవానిగా ఉంటావు. కయ్యూనుతో దేవుడు అంటాడు, నువ్వు సత్క్రియ చేస్తే నీ తలను ఎత్తుకోవా? నీవు నీ తమ్ముడిని చంపేసావు కాబట్టి నీ తలను దించుకో అన్నావు. అవును, ఈ రోజున కలహమునకు దూరంగా ఉండని మనుషులకు ఘనత కలగడం కష్టమే. పోరులకు ముందుకు వెళ్ళే వారికి ఘనత కలగదు. తగ్గింపు లేని వారికి ఘనత కలగదు. శ్రమల్లో నిలబడకుండా, పరిశుద్ధతలో, యథార్థతలో కొనసాగకుండా ఉండేవానికి ఘనత కలగదు. మీరు అనుకునే ఘనత వేరు, నేను చెప్పే ఘనత వేరు. అది దేవుడు మాత్రమే ఇచ్చే ఘనత. హల్లెలూయా. ఐశ్వర్యాల కంటే విలువైన ఘనత, సిరి సంపదల కంటే, ఈ లోకపరమైన వాటన్నిటికంటే గొప్పది, శ్రేష్టమైనది ప్రభువు ఇచ్చేది. ఇంకో మాట చెప్పనా? మనం అడక్కపోయినా కూడా దేవుడు మనకు ఘనతనిస్తాడు. ఎలాగో తెలుసా? ఆయన మనస్సును మనం గెలుచుకుంటే. ఎట్లాగా? ఆయన మనస్సును మనం గెలుచుకుంటే. ఎలాగా? ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనుకోండి, ఆయన మనం లక్షల రూపాయలు అడగొచ్చు, కోట్ల రూపాయలు కూడా అడగొచ్చు. కానీ అలాగ అడగకుండా, అయ్యా ఆ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదించే జ్ఞానం నాకు దయచేయంటే ఆయన మనసును గెలుచుకుంటాం. నువ్వు లక్షలు సంపాదించావు, అడిగావు ఇస్తాడు, కోట్లు అడిగావు ఇస్తాడు. అవి ఖర్చు కావా? అవి అలాగే ఉంటాయా? కానీ వాటిని సంపాదించగలిగే జ్ఞానం, ఆ పరిశుద్ధత నీలో ఉంటే ఇక నీకు దేనితో సంబంధం లేదు, నీ ఆశీర్వాదం వేరే విధంగా ఉంటుంది. అందుకే అలాగున్న పరిస్థితుల్లో సొలొమోనుతో దేవుడు ఏం మాట్లాడాడంటే, చూడండి 1వ రాజులు 3వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడండి. 1వ రాజులు 3వ అధ్యాయము 13వ వచనం. 1వ రాజులు 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. మరియు నీవు ఐశ్వర్యాన్ని, ఘనతను ఇమ్మని
సొలొమోనుతో దేవుడు మాట్లాడిన మాట ఏంటి? నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, ఘనతను కూడా అడగలేదు, అయినా కూడా నేను వాటిని నీకు ఇస్తా. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అంటే మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీ మధ్యలోనే మీకే నేను ఆ ప్రశ్న పెడుతున్నాను మీ ముందే. ఇప్పుడు దావీదుకు దేవుడు ఏం చెప్పాడు? లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేస్తాను అన్నాడు. యోసేపు తన అన్నదమ్ములతో ఏమన్నాడు? ఈ ఐగుప్తులో నాకు కలిగిన ఘనతను, సమస్త ఘనతను మీరు నా తండ్రికి చెప్పండి అన్నాడు. ఇప్పుడు రూతు విషయంలో కూడా మీరు చూస్తే ఆ పనోళ్ళ మధ్యలో ఆమెను మీరు అవమానపరచుబాకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అంటే వీటిని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అని మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే దేవుడు తన బిడ్డలను కీతాగా ఉండేదానికి ఇష్టపడటంలా, సరేనా? ఈ లోకంలో ఘనహీనంగా ఉండేదానికి ప్రభు ఇష్టపడటంలా చాలా గొప్ప స్థితిలో ఉండాలని మీరు అనుకోవచ్చు. బంగారం అలంకరించుకొని, పట్టు వస్త్రాలు ధరించుకొని, కారుల్లో మేడల్లో, ఆ ఘనత గురించి కాదండి, ఆ ఘనత గురించి కాదు. ప్రభు దేవుడిచ్చే ఘనత, ఇది లోకంలో ఉన్నదానికంటే గొప్ప ఘనత. హల్లెలూయా. మనుషుల కంటే గొప్ప ఘనత. ఆయన ఇచ్చే ఐశ్వర్యం కావచ్చు, గుర్తుపెట్టుకోండి, ఆయన ఇచ్చే నివాసం కావచ్చు, ఆయన ఇచ్చే పేరు ప్రఖ్యాతలు కావచ్చు, అవి శాశ్వతమైనవి. హల్లెలూయా. నీవు కష్టపడతావే, అది అశాశ్వతమైంది. ఆయన ఇచ్చే ఐశ్వర్యం ద్వారా నువ్వు తృప్తి పొందుతావు. ఆయన నీకు ఇచ్చే నివాసం ద్వారా సమాధానం కలిగి జీవిస్తావు. ఆయన ఇచ్చే పేరు ప్రఖ్యాతుల ద్వారా గొప్ప ఘనత, గౌరవం నీకు కలుగుతుంది. నువ్వు సంపాదించుకున్న వాటి ద్వారా, నువ్వు కష్టపడి ఏదో కింద మీద పడి ఇటు చేసి ఇల్లు కట్టుకున్నావు అనుకో, ఆ ఇంట్లో నీకు సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. లేదా రాత్రింబొగులు కష్టపడి సంపాదించి ఐశ్వర్యాన్ని కూడా పెట్టుకున్నావు అనుకో, దాని ద్వారా తృప్తి ఉండదు, నీకు తృప్తి ఉండదు, యోగ్యత ఉండదు. నీవు ఏదైనా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నావు, ఇందాక చెప్పాను చూడండి, డబ్బులు పెట్టి. ఈ మధ్యకాలంలో సహజంగా ఏదైనా ఒక ప్రత్యేకత, ఒక మంచి దానిలో, అంటే దాని గురించి నాకు ఇంకా పూర్తిగా అవగాహన లేదు, సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్పాలని ఏదో కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను. ఒక డాక్టరేట్ అని చెప్తుంటారు చాలామందికి, పలానా వాళ్ళకి పలానా డాక్టర్, పలానా వ్యక్తి పేరు అని చెప్పి పెడుతూ ఉంటారు. ఆ పేరు అతనిలోకి వచ్చేదానికి, ఆ డాక్టరేట్ అనేది అతనికి వచ్చేదానికి తన వెనుక ఎంతో పిహెచ్డి గ్రాడ్యుయేట్ అయ్యిండో, లేకపోతే ఇంకేదైనా మంచి అచీవ్మెంట్ చేసో, ఏదైనా పుస్తకాలు రాసో, లేకపోతే ఇంకేదైనా ఒక మంచి స్థితిలో ఉండో వారికి ప్రభుత్వం గుర్తించి డాక్టరేట్ ఇస్తారు. కానీ ఈరోజు చాలామంది దాన్ని కూడా డబ్బులు పెట్టుకుంటున్నారు. ఎందుకు? పేరు ముందు డాక్టరేట్. అంటే డాక్టర్ వేరు, ఇది వేరండి. డాక్టర్ అనేది అది వేరు, అది ఎంబీబీఎస్ చేస్తే వేరు. ఇది డాక్టరేట్, అదొక బిరుదు వస్తుంది. ఇది కూడా ఏం చేస్తున్నారు, చాలామంది డబ్బులు పెట్టి కొంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మనం డబ్బులు పెట్టి ఘనతను కొనుక్కుంటాం అనుకుంటామే కానీ దాని ద్వారా విలువ అనేది ఉండదు. దేవుడిస్తే దాని ద్వారా విలువ ఉంటుంది. అది లోకం ద్వారా కలిగే ఘనతకు, దేవుడిచ్చే ఘనతకు తేడా. దేవుడిచ్చే ఘనత శాశ్వతమైంది, సమృద్ధి కలిగింది, తృప్తి కలిగింది, సమాధానం కలిగింది, విలువ కలిగింది. అటు ఘనత నువ్వు పొందుకున్నటకు ఇష్టపడితే, నీ దగ్గర ఏమి లేకపోయి ఉండొచ్చు, నీకున్న శ్రమల్లో నిలబడి పరిశుద్ధతలో, యథార్థతలో, వినయ మనస్కులో, సత్క్రియల్లో నిలవబడగలిగితే, కొనసాగలిగితే, ఆ యెహోవా కృప నీకు ఘనతను అనుగ్రహిస్తుంది. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రభు తప్పక మన పట్ల మేలు చేస్తాడు. మోకరిద్దాం, తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాట, లోకంలో ఉన్న ఘనతకు దేవుడిచ్చే